ఉండరా నేను కూడా వస్తాను. అందరూ గుద్దండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ భాగ్య యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది జనవరి 1కి అయితే రికార్డ్ చేశాను. నేను నా ఫ్రెండ్స్ కలిసి బీచ్కి అయితే వెళ్ళాము. ఫ్రెండ్స్, మీకు అందరికీ తెలిసిందే, మన మధ్యతరగతి వాళ్ళు మన పని చేసుకుంటూ మనకి ఇష్టమైన పని చేసుకోవాలి. నాకు ఇష్టమైన పని యూట్యూబ్. అర్థం చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొత్తానికి బండి తోలైతే అలసిపోయినాము. ఎన్ని కిలోమీటర్లు బండి? 20 కిలోమీటర్లు అంట. అంత అబద్ధాలే. 2 కిలోమీటర్లు తోలి అలసిపోయినాడు. న్యూ ఇయర్కి మా వాడు క్వార్టర్ దీనిలో కలిపోయినాడు. మా ఊరు అందగాడు కోసం ఒక లైక్ కొట్టండి. మా ఊరు గ్యామర్, పెద్ద గ్యామర్, హ్యాకరా. అది కూడా జ్యూస్ అయితే ఆర్డర్ పెట్టినాము. మా వాడు ఇది వచ్చాడు. కటింగ్ నిన్న చేసిన బాగున్నదా? నా కటింగ్ నచ్చితే లైక్ చేయండి. వాడు కటింగ్ నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, ఇంతకీ మేమంతా కలిసి ఏ బీచ్కి పోతున్నామో చెప్పలేదు కదా. మేమంతా కలిసి ఇప్పుడు పలవరకాడు బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇది కరెక్ట్గా మా ఊరు సత్యవేడు నుంచి ఒక 56-60 కిలోమీటర్ దగ్గర అయితే ఉంటుంది. గుర్తొచ్చింది మా, ఇంతకు ముందు కూడా జనవరి 1కి మీరు అదే ప్లేస్కి పోయి ఇదే హోటల్లో మా బిర్యానీ చూడండి అని చెప్పి పెట్టాము. అదే కదా ఈ హోటల్? అవును, కరెక్ట్గా చెప్పాము. అదే హోటల్, అదే బిర్యానీ కొట్టే అన్న. చూడండి బిర్యానీ ఎట్లా ఇస్తున్నాడు. సేమ్ ఇదే ఒక షార్ట్ వీడియో పెట్టాను నేను మన ఛానల్లో, చూడకుంటే చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్ తినడానికి 4 బిర్యానీలు, 2 వెజ్ రైస్లు అయితే చెప్పాము. 2 మేకలు అయితే ఉన్నాయి మా బ్యాచ్లో. ఫ్రెండ్స్, మనమైతే ఆల్రెడీ పొలవరకాడికి అయితే రీచ్ అయిపోయాము. పొలవరకాడి దగ్గర బ్రిడ్జ్ పైన ఉన్నాము. మనం ఈ బ్రిడ్జ్ పై నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి బీచ్ దగ్గరికి. మీరు చూడొచ్చు, ఇవంతా సముద్రపు నీళ్ళే బ్రిడ్జ్ కింద పోతున్నాయి. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి, కాకపోతే కాస్త లేట్ అవుతుంది. ఎందుకంటే మనం వేరే పని చేసుకుంటూ యూట్యూబ్ అయితే చేస్తున్నాం కనుక. ఈ బ్రిడ్జి మీద చూడడానికి వ్యూ చాలా బాగుంది. ఇప్పుడు అక్కడ ఐలాండ్కి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఒక బోట్ మాట్లాడుకొని మనిషికి ఒక 150 రూపాయలు అలా తీసుకుంటారు. మనం అక్కడికి వెళ్ళి తినేసి కూడా రావచ్చు జాలీగా. పెట్టడానికి ఒక ప్లేస్కి అయితే వచ్చాము. చూస్తే ఇక్కడ దోవలేదు, తిప్పుకుంటున్నాడు. మేము అట్టే పద దోవలేదు బా, ఈ పక్క దారి లేదు, అట్లా వెళ్ళాలా. పద దోవలేదు, బ్లాక్ అయిపోయింది. సో ఈ పక్క దోవలేదు, మేము ఆ పక్క వెళ్ళాల్సి ఉంది. దోవ ఉందని వచ్చినా ఇక్కడ చూస్తే ఆ దోవే లేదు. ఫ్రెండ్స్, మనం ఫైనల్గా అయితే బైక్ పెట్టి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. మనం బైక్ పెట్టి ఇక్కడ నుంచి అయితే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది బీచ్ దగ్గరికి. లేదంటే బైక్ని కూడా తీసుకెళ్ళచ్చు, కాకపోతే ఇసుకలో మనం లాక్కి వెళ్ళడం చాలా కష్టం అవుతుంది. బీచ్కి అయితే రీచ్ అయిపోయినా. రండి రా. ఒక ఆ వీడియో తీయాలరా, బైక్ పెట్టాము. పర్లా, మనం ఇట్లా కూడా తీద్దాం, లేకపోతే మేమైతే బీచ్కి అయితే రీచ్ అయిపోయినాం. నిన్న చెప్పాను కదా బీచ్కి వచ్చామని. మళ్ళీ ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి, మళ్ళీ వీడియో తీసి పెడతా. రండి. ఈ బండ్లు ఇది ఇట్లా రావాలంటే తలకాయ నొప్పి. బండ్లు మాత్రం చూసి తెచ్చుకోండి. మామ, ఇంత కష్టపడి బండి తెచ్చుకోకపోతే ఏం మామ, అక్కడే రోడ్లో పెట్టచ్చు కదా మామ. మహేష్ బాబు కలేజా మూవీలో వ్యాన్ని లేపేసినట్టు లేపేస్తారు మా బండిలో, ఒక పార్ట్ కూడా కనిపించదు మళ్ళీ నీకు. కాబట్టి మనం బండ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి మామ. ఈ బీచ్ చూస్తుంటే నాకు మాల్దీవ్స్ లాగా కనిపిస్తుంది మా. మచ్చగాడు చెప్తాడు రూట్, మీరు ఇక్కడికి రావాలంటే పొలవరకాడికి రూట్ చెప్పి మచ్చా. అట్లే రావాలి.
కానీ బైక్ మీద రావాలి. ఫ్రెండ్స్ ఈ బీచ్కి మీరు చేరుకోవాలంటే మ్యాప్ పెట్టుకున్న మ్యాప్ సహాయంతో కూడా ఈజీగా వచ్చి చేరుకోవచ్చు. కవర్పేట నుంచి చెన్నైకి వెళ్ళే హైవే మధ్యలో అయితే మనం లెఫ్ట్కి అయితే డివైడ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు మ్యాప్ పెట్టుకొని ఈజీగా రావచ్చు. ఎవరినైనా అడిగినా చెప్తారు, అంత మంచి ఫేమస్. వచ్చేనాం సముద్రం కాడికి వచ్చేనాం ఫ్రెండ్స్. ట్రైన్ నెంబర్ రాసుకుంటారు వాళ్ళు. ఏంది మచ్చా, ఏంది మచ్చా ట్రైన్ పోతున్నాయి. ఒక ట్రైన్ పట్టాలు మరి పక్క వచ్చేసిందంటే అప్పుడు దాకా తెలుస్తాయి. అయిపోతుంది. మా వాడు ఫ్రెండ్స్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అప్పులు ఎక్కువైపోయినాయంట, అప్పులు ఎక్కువైపోయినాయి. రాగులకు దూరేస్తున్నాడు. అప్పులు ఎక్కువైపోయినాయని ట్రాక్లోకి దూరేస్తున్నాడు. మా మచ్చగాడు ఫ్రెండ్ కరుణ కాపాడినాడు. ఫ్రెండ్స్ అదన్నమాట మన జనవరి 1 వ్లాగ్. బీచ్కి అయితే వెళ్ళేసి రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇంకా రేపటి నుంచి యథాప్రకారం ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళాలి. ఫ్రెండ్స్ మీరు కానీ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. లవ్ యూ గైస్, లవ్ యూ ఆల్.